పార్థీ గ్యాంగ్. సాధారణంగా ఈ గ్యాంగ్ పేరు తెలియని పోలీసులుండరు. మన దేశంలో అత్యంత కరుడుగట్టిన దొంగల ముఠా ఇది. పసిడి కోసం మనుషుల ప్రాణాలు బలి తీసుకునే ఈ నరరూప రాక్షసులు దొంగతనాలు చేసే సమయంలో ఎంతకైనా బలి తెగిస్తారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఈ గ్యాంగ్ అటాక్ చేశారంటే వారి ప్రాణాలు బలి తీసుకుని నిలువు దోపిడీ చేస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ నరహంతక ముఠా అనేక దారుణాలకు పాల్పడింది. పిల్లలు పెద్దవాళ్లన్న తేడా లేకుండా అత్యంత కిరాతకంగా హత్యలు చేసి దోపిడీలకు పాల్పడుతుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడ్డట్టు పోలీసు రికార్డుల్లో నమోదైంది. ఈ గ్యాంగులో 3 రాష్ట్రాలకు చెందిన సభ్యులున్నారు. పోలీసుల హిట్ లిస్ట్ లో ఉన్న పార్థీ గ్యాంగ్ ఇప్పటికే అనేక దారుణాలకు పాల్పడింది. తాజాగా ఈ గ్యాంగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరిక నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందంతా అప్రమత్తమయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ గ్యాంగ్ నర్సంపేట, జనగామ పట్టణాలతో పాటు పరిసర గ్రామాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనగామ, నర్సంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. 12 మంది పార్థీ గ్యాంగ్ ఫోటోలు, ఊహా చిత్రాలు విడుదల చేశారు. అన్ని కాలనీలు, గ్రామాల్లో ఈ ఫోటోలను ప్రదర్శిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ ఫోటోల్లో కనిపించే వ్యక్తులు కంటపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ప్రధానంగా యూత్ అలర్ట్ గా ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే నర్సంపేట పట్టణం మొత్తం పార్థీ గ్యాంగ్ ఫియర్ తో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పోలీసులు నిఘా పెంచారు. పార్థీ గ్యాంగ్ వచ్చింది అని అనౌన్స్ పేపర్ల ద్వారా చేస్తున్నారు, టీవీల ద్వారా చేస్తున్నారు, వాల్ పోస్టర్లు అతికిస్తున్నారు, పోలీసు వాహనాల ద్వారా మైకులు పెట్టి పార్థీ గ్యాంగ్ మళ్ళా దిగింది, జిల్లా అంతా తిరుగుతున్నారు, మీరు దాచుకోండి లేదా డోర్ దగ్గర పెట్టుకోండి, మీరు బయట తిరగకుండా అని ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కొట్లాడి 6 నెలలు రోడ్ల మంట పడినప్పుడే ఆంధ్ర వాళ్ళకి భయపడలేదు, పోలీసు వాళ్ళకి భయపడలేదు, ఎవరికో భయపడలేదు. ఇలా పార్థీ గ్యాంగ్ భయపడి దాచుకోండి అని చెప్పి పోలీసు వ్యవస్థ ఉన్నది. పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం ఆర్భాటంగా ఇన్నోవాలు, టవేరాలు, పోలీసులకు బైకులు ఇవన్నీ ఇచ్చి పార్థీ గ్యాంగ్ కోసం దాచుకోమని ఎందుకు దాచుకోమని పోలీసులు కూడా పరిష్కరించడానికి. అయితే నరహంతక ముఠా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పలు దారుణాలకు పాల్పడ్డారు. దొంగతనం కోసం ఓ ఇంట్లోకి ప్రవేశించి 7 ఏళ్ల బాలికతో పాటు ఓ వృద్ధురాలు, మరో మహిళను బలి తీసుకున్నారు. మరో 4గురిని కత్తులు, స్క్రూ డ్రైవర్లతో కంట్లో పొడిచి గాయపరిచారు. ఈ దారుణం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో జరిగింది. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన పార్థీ గ్యాంగ్ దోపిడీకి ప్రయత్నించింది. ఈ క్రమంలో వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన లక్ష్మి అనే వృద్ధురాలిని కత్తులతో పొడిచి చంపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాధమ్మ అనే మరో మహిళను అతి దారుణంగా హతమార్చారు. అదే ఇంట్లో నిద్రిస్తున్న నందిని అనే 7 ఏళ్ల బాలికను కూడా అత్యంత దారుణంగా గొంతు కోసి హతమార్చారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన హర్షవర్ధన్ అనే 7 ఏళ్ల బాలుడి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. ఈ బాలుడి కంట్లో స్క్రూ డ్రైవర్ తో పొడిచారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హర్షవర్ధన్ ఆ నరరూప రాక్షసుల పేరు చెబితేనే గజగజ వణికిపోతున్నాడు. పార్థీ గ్యాంగ్ పేరు వింటేనే వణికిపోయే ఈ కుటుంబం ఈ నరరూప రాక్షసులు మళ్లీ వచ్చారని తెలియగానే వణికిపోతున్నారు. ఈ మానవ మృగాలను మట్టుబెట్టాలని, అవసరమైతే వారిని ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్ లేదు సార్. అసలు వాళ్ళు కరెక్ట్ ఉండేదంటే ఈ రోజు మా పరిస్థితి ఈ విధంగా జరిగేది కాదు. అసలు ఎవరో వచ్చి మా ఇంట్లో అన్యాయంగా చంపిపోయారు. మా పిల్లల ఫోటో ఒక దేవతలా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఒకరికొకరు కాకుండా పోయినాం సార్. మేము మా అన్నలు కూడా ఆగమయ్యారు, మా అమ్మమ్మ వాళ్ళు ఆగమయ్యారు, మేము ఆగమైనాం. 3 కుటుంబాలు నాశనం అయిపోయాయి సార్ వీళ్ళు చేయబట్టి. ఇలాంటి పరిస్థితి ఇంకోరు ఎవరికి రాకూడదని మా ఆశ. అంత ఏం లేదు, మాకేం లేదు ఇక ఆశ. ఏ గవర్నమెంట్ కూడా మాకు ఏ సహాయం చేయలేదు. అమ్మమ్మ, మా పాప, మా బాబు ఒకడే బ్రతికింది. అసలు బాబు కూడా బ్రతికే ఛాన్స్ లేదు. ఆ దేవుడు ఏదో కుసపాన మీద వదిలేసిపోయింది, అంతేం లేదు. వాళ్ళ 3 ఆయుషం మా బాబు కడుపులో పడ్డది. అసలు అందుకు వాడు బతికిండు. మాకు అసలు భూమి మీద ఉంచొద్దు సార్, బ్రతికే ఛాన్సే ఇవ్వద్దు.
గవర్నమెంట్ వాళ్ళు బ్రతుకుంటేనే కదా సార్ ఇంకో కుటుంబం నాశనం అయ్యేది. అలాంటప్పుడు వాళ్ళని ఉంచాల్సిన అవసరం లేదు. వాళ్ళకు చంపే అధికారం ఉంది, మరి మనకు చంపే అధికారం ఎందుకు లేదు? అంటే మామూలుగా వచ్చి చంపిపోయారు, మళ్ళీ వస్తున్నారు వాళ్ళు అది ఇది అని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులు అంటున్నారు. వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు చంపేస్తే మళ్ళీ వాళ్ళు రారు కదా. ఇక వాళ్ళు చాలా మా అవసరంలో ఇచ్చినా కూడా మేము చంపు ఆ రోజే ఇప్పుడు చంపుగా మేము లేము. ఇక్కడ జనం మొత్తం వచ్చారు, ఇప్పుడు మొత్తం జీవితం మొత్తం నాశనం అయిపోయింది. డబ్బులు అవి పోతే ఏమో ప్రాణాలు వేయాలి. మళ్ళీ కొత్త ఒకళ్ళు ఇద్దరు చంపేస్తే ఇంకోటి రాదు కదా సార్. అంతే అంతకుమించి అయితే ఏం లేదు. వాళ్ళు తీసుకొస్తారు తప్పించుకున్నారు అంటారు. వాళ్ళు తప్పించుకున్నారు ఇప్పటివరకు దొరికిందా 3 సంవత్సరాలు సార్. ఇవాటి వరకు ఆ కేసు ఉన్నదా లేదా అయిపోయిందని ఒక్కనాడు ఎవరు రా పోలీసులు రాలే, కానిస్టేబుల్ రాలే, ఒక ఫోన్ కూడా రాలే. కోర్టు నుంచి 5 తులాల బంగారం ఇచ్చారు. అలా 2 తులాలు వెళ్ళింది ఒరిజినల్. తులం బంగారం పోలీసులు తీసుకున్నారు సార్. మొత్తం ఆయన చనిపోయాడే అనుకున్నారు. అసలు మీరు చూస్తే గుర్తుపట్టలేదు ఆ రోజు. ఆ దేవుడు ఆ డాక్టర్ దేవుడు. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు, నిఘా విభాగం, సీసీఎస్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నైట్ పెట్రోలింగ్ పెంచారు. దోపిడీలతో దేశాన్ని వణికిస్తున్న పార్దీ గ్యాంగ్ ను మట్టుబెట్టేందుకు పూర్తి స్థాయిలో అలర్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఏం జరుగుతుందో ఏమో అర్థం కాక ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళన చెందుతున్నారు.